ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకా పనిచేసావు? ఏ పని? నువ్వేం పనిచేసావో నీకు తెలీదా? తెలిస్తే ఏ పని అని ఎందుకు అడుగుతాను? నీకంతా తెలుసు, నా ముందు నటించకు. నటించడమా? మీ ముందా? సాధ్యమేనా? నువ్వెంత తెలివిగా మాట్లాడినా నువ్వు చేసింది తెలుసుకోలేననుకున్నావా? మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అనుకున్నట్టు నేనేమీ చేయలేదు. నువ్వు ఏమీ చేయలేదా? నువ్వు ఏమీ చేయకుండా, నీ ప్రమేయం ఏమీ లేకుండా శివప్రియ ఎలా ఆర్జీ హోమ్ నీడ్స్లో జాబ్లో జాయిన్ అయింది? నాకు తెలియకుండానే మన ఆఫీస్లో జాయిన్ అయిందంటండి. అది మన కాదు, నాది. ఆర్జీ హోమ్ నీడ్స్ నాది. అదే, మీ ఆర్జీ హోమ్ నీడ్స్లో నా ప్రమేయం ఏమీ లేకుండానే మా శివప్రియ జాయిన్ అయింది. నువ్వు ఏదో అనుకుంటున్నావు, కానీ ఒక్కటి మాత్రం నిజం. నువ్వు నా పక్కన ఉండేది ఇంకొన్ని రోజులే. అగ్రిమెంట్ అయిపోగానే నువ్వు నా పక్క నుంచే కాదు, నా ఆఫీస్ నుంచి కూడా వెళ్ళిపోవాలి. మన బంధం శాశ్వతం కాదు, అలానే నీ ఉద్యోగం కూడా శాశ్వతం కాదు. నీకే అక్కడ జాబ్ గ్యారంటీ లేనప్పుడు నీ వాళ్ళకెలా జాబ్ ఇప్పిస్తావు? నేను శివాకి జాబ్ ఇప్పించలేదండి. నాకు నువ్వేం చెప్పొద్దు. వెంటనే శివప్రియ చేత ఆ జాబ్కి రిజైన్ చేయించు. ఏవండి, వాళ్ళు చూస్తున్నారు. ప్లీజ్ కాసేపు మాట్లాడకుండా ఉండండి. ఏంటి కృష్ణ, దగ్గరికి కూడా రావట్లేదు? అది కాదండి, ఎవరైనా చూస్తే బాగోద్దు కదా. బావగారు రొమాంటిక్ గా ఏం మాట్లాడతారో చూద్దామని వస్తే ఇక్కడ ఇంకేదో జరుగుతున్నట్లుందే. శివ, హరి పదండి. అది కాదక్కా. శివ పద పద. వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యో వెళ్ళకండి, వెళ్ళకండి. అయ్యో, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఈయన చేతుల్లో నాకు క్లాసు. అయ్యో. నిన్నే, నేను చెప్పింది అర్థమైందా? కృష్ణ,
కృష్ణ ఇలా రావే. అమ్మ వస్తున్నా. ఏ ఆగు, మాట్లాడుతున్నాను కదా. ఒక నిమిషం అండి, అమ్మ పిలుస్తుంది. ఆగు కృష్ణ. ఎప్పుడు పారిపోయినా పడుకోవడానికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని. ఏంటి ఇక్కడ పడుకుంటున్నారు? మీ ఇల్లేం ప్యాలెస్ కాదు కదా, ఒక్కొక్కరికి ఒక్కో రూమ్ ఉండడానికి, అందుకే ఇక్కడ పడుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు? నా రూమ్ లో పడుకోండి. ఓహో, మీ భయం నాకు అర్థమైంది జేజీ. ఇప్పుడు మంచానికి ఏ ప్రాబ్లం లేదు, బోల్టులన్నీ బలంగానే బిగించి ఉన్నాయి. మీరు ఎక్కడ పడుకోవాలో మాకు తెలుసు. అలా కాదు అత్తయ్య, మీకే లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. చూసారులే అమ్మా, మీరు మర్యాదలు ఎంత బాగా చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా. కృష్ణ ఒకసారి ఇలా రా. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా, ఇల్లు కోపడితే బాగోదు. రా. మీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకోండి, నాకు కొన్ని పనులు ఉన్నాయి, అవి చూసుకుని వస్తాను. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి కృష్ణ? రా, నీతో పనుంది. అది కాదండి. ఏం పనులున్నా రేపు చూసుకోవచ్చు, రా వెళ్దాం. అబ్బా, నేను వస్తాను, వెళ్ళండి. రమ్మని చెప్తున్నాను కదా, రా. రా. అయ్యో, చూసావా తరా, అది వాణ్ణి వదిలి ఉండలేని పరిస్థితిలోకి తీసుకొచ్చేసింది. వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉండటం నాకు అసలు నచ్చట్లేదు. నువ్వేమో ఇదంతా నటన అంటావు, కానీ కళ్ళ ముందు వాళ్ళిద్దరూ చిలుక గోరింకల్లా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ఉంటే నాకు మండిపోతుంది. కృష్ణ అస్సలు ఆనందంగా ఉండకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.